శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ నవంబర్ మాసం గ్రహ సంచారం బాగుంది, అన్ని విధాల అన్ని రకాలుగా యోగదాయకంగా ఉందండి చెప్పుకోవచ్చు. అదృష్టకాలం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 నెలలుగా బాధపడుతున్నారు మీనరాశి వారు. కానీ ఇప్పుడు ఈ బాధలు సమస్యలు మబ్బు విన్నట్టు విడిపోయాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలోనే కాస్త జాగ్రత్త. ఒక్క ఆరోగ్య విషయంలో తప్పితే, ప్రయాణ విషయంలో తప్పితే మిగతా విషయాలన్నీ బాగున్నాయండి. ఆరోగ్య విషయం బాగోలేదు, ప్రయాణ విషయంలో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త. అయితే ధనపరంగా బాగుంది, సమయానికి ఏదో విధంగా ధనం చేతికొంటుంది. అయితే శుభకార్యాలకు హాజరవుతారు, శుభమూలక ధనమేం అవుతుంది. అలాగే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాగే వాహన యోగం కనిపిస్తుంది మీకు ఈ మాసం. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా అయితే పూర్తవుతాయి. ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అయితే కొంచెం రుణం తీరుస్తారు మీరు ఈ మాసం, కాస్త రుణాలు తీరుతాయి, మొండు బాకీలు అయితే వసూలవుతాయి. అలాగే శత్రుజయం, కార్యజయం, పాత మిత్రులను కలుసుకుంటారు, బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం కూడా లభిస్తాయి మీకు. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, వారితో మీ పనులు చేయించుకుంటారు. అలాగే మీకు ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా పూర్తవుతాయి. అలాగే మీకు వృత్తిపరంగా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిపరంగా రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది, వృత్తిలో మంచి అభివృద్ధి పొందుతారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు, మీ సంకల్పం సిద్ధిస్తుంది, అభీష్టం నెరవేరుతుంది, మీరు ఏ కార్యం అయితే అనుకున్నారో ఆ కార్యం నెరవేరుతుంది. కొత్త వాటికి శ్రీకారం చుడతారు, అంటే కొత్త వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు, గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే మరలా అది పునః ప్రారంభించవచ్చు. ఏదైనా సరే మీకు ఈ మాసం బాగుంది, ఆత్మస్థైర్యంగా ఉంటారు, మనోనిబ్బరంగా ఉంటారు, మనోనిబ్బరంతో ఉంటారు, పనులు ముందుకు సాగుతాయి. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకాన్ని విన్నాడి మీరు కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రయత్నాలు సక్సెస్ అవుతారు. అయితే కొంతమంది అనుకోవచ్చు, గురువుగారు మేము ఎన్నో ప్రయత్నం చేసుకుంటున్నామండి, చాలా ఇబ్బంది పడుతున్నాము, ప్రయత్నాలు అవ్వట్లేదంటే అది కర్మదోషం అమ్మా. కర్మదోషం తగ్గాలి. కర్మదోషం ఉన్నప్పుడు, కర్మఫలాలు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. అంతే, కాస్త ఎక్కువ శ్రమ పడాలి. అందులో ఇప్పుడు మీరు ఏలినాశలు ఉన్నారు, మీనరాశి వారు ఇప్పుడు ఏలినాశలు ఉన్నారు కాబట్టి కాస్త 1కి 2-3 సార్లు ప్రయత్నం చేయాలా. ఏ పనైనా సరే ప్రయత్నాలు గట్టిగా చేయాలమ్మా. మీరు ప్రయత్నాలు గట్టిగా చేస్తేనే మన పనులు ముందుకు వెళ్తాయి. ఏదన్నా దృఢ సంకల్పంతో ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. నేను ఇది చేయగలను అని సంకల్పం పెట్టుకోండి. ఒకసారి అవ్వలేదు కదా అని డీలా పడిపోకండి, మళ్ళా ప్రయత్నం చేయండి, ప్రయత్నాలు అవుతాయి. ఇకపోతే ఏదైనా సరే కొన్ని విషయాల్లో అనుభవించిన సలహా తీసుకోండి. ఏదైనా సరే అద్భుతమైన విజయం లభిస్తుంది మీకు. అన్ని విషయాలు బాగున్నాయి, దీంట్లో ఆలోచించేదైతే ఏమీ లేదు, మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ మాసం గతంలో కంటే బాగుంది, ఇక మీదే ఆలస్యం. ప్రయత్నం చేసుకోండి, ధైర్యంగా ఉండండి. ఇకపోతే విదేశాల్లో ఉన్నారు కూడా బాగుందండి. విదేశాల్లో కొంతమందికి జాబులు లేవు, పోయినాయి. మీరు ప్రయత్నం చేసుకోండి, తప్పకుండా మీకు ఏదో ఒక ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఇక
రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే కళాకారులు, సినిమా టీవీ రంగంలో ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. మంచి మంచి అవకాశాలు వస్తాయి, మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి, ఊహించుకోండి. ఇక రాజకీయ నాయకులు మాత్రం బాగుందండి. రాజకీయ నాయకులు బాగుంది, మంచి మంచి కార్యాలు చేపడతారు, ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజల్లో ఆదరణ లభిస్తుంది, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీకు రాజకీయ నాయకులు, మీన రాశిలో ఉన్న రాజకీయ నాయకులు మంచి గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అయితే ఏంటంటే మీ మీద ఘోష ఎక్కువ ఉంటుంది, మీకు నరఘోష ఉంటుంది, నరపీడ ఉంటుంది. అలాగే మీకు శత్రువులు ఉంటారు, కొంచెం అంటే తెలియని శత్రువులు ఉంటారు, మీ వెంటే ఉంటారు శత్రువులు, మిమ్మల్ని దెబ్బేస్తారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. మీరు మాత్రం ఈ మీనరాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇమీడియట్లీ తమిళనాడులోని శని క్షేత్రం ఉంది, తమిళనాడులోని స్వయంభూ శని భగవాని క్షేత్రం ఉండి అక్కడికి వెళ్ళి దర్శించుకొని పూజ చేయించుకోండి. మీకు ఏమన్నా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి, మీరు తప్పకుండా మీకు సలహా సమ్మతి ఇవ్వడం జరుగుతుంది, ముఖ్యంగా రాజకీయ నాయకులమ్మ. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, ధనాదాయం బాగుంటుంది, లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, పై అధికారులు ప్రశంసలు పొందుతారు. స్థల మార్పు కనిపిస్తుందండి, గృహ మార్పు కనిపిస్తుందండి. ఇకపోతే శాలరీస్ పెరుగుతాయి, బాగుంది, ఏం కంగారు ఏమీ లేదు, కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక విద్యార్థులకు బాగుంది, చక్కగా చదువుతారు, కానీ చదువు మీద శ్రద్ధ వహించండి, ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు మీరు దయచేసి. ఇకపోతే వివాహం కానీ అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు ఫలిస్తాయి, సఫలీకృతం అవుతాయి. ఇక ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది, మిగతా 60% కూడా మీ జన్మ జాతకం, జన్మ లగ్నం నుంచి ఉన్న గ్రహ పరిస్థితి బట్టి ఉంటుంది, జరిగే దశ అంతర్దశ. ఎందుకంటే నేను చెప్పిన అందరికీ జరగాలని రూల్ లేదండి, జరగకూడదని కూడా లేదు, జరగకూడదని లేదు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన జరిగినని కొంతమంది, జరగలేదని గురువుగారు అని కొంతమంది, జరుగుతా లేదని కొంతమంది చేస్తున్నారు. మీ జన్మజాతం కూడా పరిశీలించుకోండి అమ్మా. కొంతమంది పోతే మీకు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేయండి. ఆ కాల్ చేస్తే మీకు సలహాలు సంప్రదింపులు ఇవ్వడం జరుగుతుంది, అపాయింట్మెంట్ తీసుకోండి. అందుకని కంగారు పడాల్సిన పని అయితే లేదు, అది మాత్రం నా వీడియో చూసి వీక్షలు గమనించండి. ఇక ఈ మాసంలో మీరు ఈ నవంబర్ మాసంలో మీనరాశి వారు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమిటంటే ముఖ్యంగా ఈ నవంబర్ మాసం కార్తీక మాసము, ఇది కార్తీక మాసము కాబట్టి మీ అందరూ కూడా చక్కగా శివకేశవులను ఆరాధించాలి. ఈ కార్తీక మాసం శివుడికి విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసము. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణుమూర్తికి తులసిమాల అంటే ఇష్టం, శివుడికి అభిషేకం అంటే ఇష్టం. అందుగురించి పంచామృత స్నానాభిషేకం చేయించండి శివాలయంలో. అలాగే ముఖ్యంగా సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు ఎవరైనా ఉంటే, అంటే కోర్టు వ్యవహారాలు, పెద్ద పెద్ద సెటిల్మెంట్లు కాని వాళ్ళు, ఇలా ఇతర పెద్ద పెద్ద బాధలతో పడేవారు ఎవరైనా ఉంటే శివాలయంలో 4 పదార్థాలు చెప్తాను, 4 పదార్థాలు చేయించండి. ముఖ్యంగా 1 లీటర్ ఆవు పాలు, 1 లీటర్ చెరుకు రసం, 1 లీటర్ దానిమ్మ రసం, 1 లీటరు నల్ల ద్రాక్ష రసం, అలాగే 1 లీటరు స్వచ్ఛమైన నీరు మన ఇంట్లోంచి తీసుకెళ్ళండి. అలాగే కాస్త వీలైతే గంగాజలం, ఇంకా వీలైతే కాస్త సముద్రపు నీళ్ళు, వీటితో శివుని అభిషేకం చేయించండి. చేయితే మీకు ఆ చెడు ప్రభావం నుంచి బయటపడతారు శివుడి యొక్క అనుగ్రహం వల్ల. ఇవన్నీ చేయలేం గురువుగారంటే కనీసం ఒక చెంబుతో, ఒక రాగి చెంబుతో కానీ, ఒక 10 రూపాయలు కొత్త కొండతో కానీ నీళ్లు పట్టుకెళ్ళి ఆ నీళ్లు శివలింగం మీద వేసినా చాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా దేవాలయాల్లో ఈ రావి చెట్టు, వేప చెట్టు కింద ఏదో ఒక చిన్న శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి వేసుకొని వెళ్ళి చాలు, ఆయన సంతోషపడతాడు. ఇకపోతే శివాలయంలో
అభిషేకం అయిన తర్వాత స్వయంపాకం దానం చేయండి అయ్యగారికి. ఈ స్వయంపాకం అంటే బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు, ఆకుకూరలు వగేరా వగేరా, వస్త్రాలు, అలాగే ఒక నెలకి సరిపడగా గ్రాసం, లేని పేద బ్రాహ్మణికి ఒక నెలకి గ్రాసం, అంటే వారి కుటుంబం తినడానికి గ్రాసం వీలైతే ఇవ్వండి. వాళ్ళ కుటుంబానికి సరిపడగా గ్రాసం బియ్యం, ఉప్పు, పప్పు సమర్పించండి ఒక బ్రాహ్మణికి. అలాగే విష్ణాలయంలో మాత్రం ప్రదర్శన చేసుకోవడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం. అలాగే శివాలయంలో సాయంత్రం వేళ మీకు ప్రతి శివాలయంలో కూడా సాయంత్రం వేళ ధ్వజస్తంభం దగ్గర ఆకాశదీపం పెడతారండి. ఆకాశదీపం నిమిత్తం నూనె సమర్పించండి, నువ్వుల నూనె. దేవాలయంలో నూనె సమర్పించండి దీపం నిమిత్తం. శని దోషం నుంచి నివృత్తి అవుతుంది మీకు. శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆకాశదీప పూజ చేయించుకోండి. అలాగే ముఖ్యంగా మీరు మీనరాశి వారు ఏలినాడ్సలు ఉన్నారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి తప్పనిసరిగా. ఇంకా వీలైన వారు అవకాశం ఉన్నారు, మీనరాశి వారు అవకాశం ఉన్నవారు, వీలైన వారు తమిళనాడులో శని భగవానుడు స్వయంభూ క్షేత్రం ఉందండి. తమిళనాడులో శని భగవానుడి యొక్క స్వయంభూ క్షేత్రం ఒక శనివారం వెళ్ళి అక్కడ పూజ చేయించుకోండి. ఎందుకంటే ఈ మీనరాశి వారు చాలామంది ఎంతో బాధపడుతున్నారు కాబట్టి ఆ ఏలినాశని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీకు తప్పనిసరిగా అవకాశం ఉన్నారు వెళ్ళి తమిళనాడులో శని భగవానికి ఒక శనివారం రోజున అక్కడ శని పూజ చేయించుకోండి, తైలాభిషేకం చేయించుకోండి. ఇక ముఖ్యంగా శివాలయంలో ఇష్టాలయంలో కానీ సాలగ్రామ దానం చేయండమ్మా. ఈ సాలగ్రామ దానం చేయడం వల్ల పైన లోకాల్లో ఉన్న అటు 7 తరాలు ఇటు 7 తరాలు వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడైతే వారికి స్వర్గలోక ప్రాప్తి కలిగిందో మనం ఎప్పుడైతే చేసామో వారి మనల్ని ఆశీర్వచనం చేస్తారు. ఇటు పితృదేవతలు ఉన్నవారు, పితృదోషం ఉన్నవారు, అలాగే పితృకార్యాలు చేయండి. పితృదోషం ఉన్నవారు తప్పనిసరిగా నదీ క్షేత్రంలో వీలైతే పిండ ప్రదాన కార్యక్రమం చేయండి. ఆ బ్రాహ్మణుడికి స్వయంభాగం దానం చేయండి. ఇంకా నదీ క్షేత్రం వీలు కానినప్పుడు మీ ఇంట్లోనే చేయండి పిండ ప్రదానం కార్యక్రమాలు. అలా కానివారు చక్కగా శివాలయం వెళ్ళి ఆ శివాలయంలో స్వయంభాగం దానం చేయండి. పెద్దల పేరు చెప్పి అన్నదానం చేయండి. పెద్దల పేరు చెప్పి వస్త్రదానం చేయండి. ఏదైనా సరే పెద్దల ఆశీస్సు ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది. మన ఎన్ని పూజలు, పునస్కారాలు, నోవులు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు చేసినా ఏది పనిచేయదు. పెద్దల యొక్క ఆశీస్సు ఉండాలి. పితృదేవతలకు ఆశీస్సు అనుగ్రహం ఉంటేనే మనకు జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఇది మాత్రం గమనించండి నా వీడియో చేసి వీక్షకులు. ఇకపోతే ఈ కార్తీక మాసంలో జనరల్గా అందరికీ కూడా కార్తీక నోము అంటే కేదార నోము అంటాం. కొంతమందికి పౌర్ణమి రోజున చేసుకుంటారు, కార్తీక పౌర్ణమి రోజున కేదార నోము. కొంతమంది కార్తీక సోమవారం చేసుకుంటారు. ఇలాగా లేని వారు లేదా ఉన్నవారు ఎవరైనా సరే తప్పనిసరిగా కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక మాసంలో చేసుకోవడం వల్ల కొన్ని రుగ్మతుల నుండి బయటపడతాం. తప్పకుండా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందమ్మా. ఏమి లేదు, చక్కగా బ్రాహ్మణ పిల్లండి, మీ ఇంట్లోనే చేసుకోండి సత్యనారాయణ స్వామి వ్రతం. నలుగురిని పిల్లల్ని భోజనం పెట్టండి చక్కగాని. అయ్యా అలా వీలు కాదు, దేవాలయంలో చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి దేవాలయంలో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ఏ రోజున సరే 30 రోజులు చేస్తారు. వెళ్ళి చేయించుకోండి. చక్కగా పులిహోరో దద్దోజనమో ఏదోటి పెట్టండి, పొంగలో ప్రసాదం కింద అందరికీ పంచండి. అన్నదానం చేసినట్టు లెక్క అవుతుంది. ఇలా చేసుకోండి. ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం పొందండమ్మా కార్తీక మాసంలో. ఎందుకంటే ఎంతోమంది మీనరాశి వారు ఎంతో బాధపడుతున్నారు. ఆ బాధ నుంచి నివృత్తి అవుతారమ్మా, బయటపడతారు. దయచేసి చేసుకోండి. ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి. గోవును పూజించే కార్తీక మాసం అందని గో ప్రదర్శన చేయండి. గోవుకి ఆహారం పెట్టండి. ఎండుగడ్డో పచ్చగడ్డో దానా వేయండి, పెట్టండి. నానాగత్ర పెట్టద్దు. గోవుకి అందరూ కూడా నానాగత్ర పెట్టేస్తున్నారు. నానాగత్ర పెట్టితే పాప అరించుకోలేకపోతుంది అది. అందుగురించి ఏంటంటే చక్కగా తినేది ఆహారం గడ్డి తింటుంది, గడ్డి పెట్టండి. లేదంటే గోశాలలో గడ్డి నిమిత్తం దానా నిమిత్తం గ్రాసం ఇవ్వండి, అంటే డబ్బులు ఇవ్వండి ఆయనకి గడ్డి నిమిత్తం, ఆ గోశాల ఉన్న ఆయనకి. అలా ఏంటంటే
ఇలా చేసుకోండి. మీకు ఎంత వీలైతే అలాగా, ఎలా వీలైతే అలా చేసుకోండి. కార్తీక మాసాన్ని ఉపయోగించుకోండి. శివనామస్మరణ చేసుకోండి, విష్ణునామస్మరణ చేసుకోండి. ఎక్కడైనా కాలభైరవ స్వామి అంటే అభిషేకం చేయించుకోండి, కాలభైరవ అష్టోత్తరం చేసుకోండి. ముఖ్యంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం కార్తీక మాసంలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం, ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోండి తప్పనిసరిగా. అలాగే ఒక శనివారం నవగ్రహాల దగ్గర శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం దానం చేయండి ఒక్క శనివారం, సరిపోతుంది. ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి మీరు ఎలా చేసుకోండమ్మా. మీన రాశి వారు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు. చక్కగా మనకు అవకాశం వచ్చింది, ఈ మాసం బాగుంది, దీన్ని ఉపయోగించుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, శివకేశవుల యొక్క అనుగ్రహం ఉంటుంది మనకి. ఆయన వాళ్ళు దీవిస్తారు, ఆశిస్తారు, అలాగే పెద్దలు కూడా ఆశిస్తారు. అంతా బాగుంటుంది. ఈ మాసం అంతా మీన రాశి వారికి బాగుంది. మీ అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణభవంతు, శుభవంతు, స్వస్తి.